దాకా పైనుంచి కింద దాకా దిగిపోతాడంటే ఈ ముసలాడికి మూడో పిల్లకి ఏం చెప్పను అన్నయ్య గారు. రామకృష్ణ బాబాయ్ గారు నమస్కారం. రాలేదా వెళ్ళిపోతున్నాడండి అంతా నా కర్మ కాకపోతే ముసలాడి దగ్గర పెద్ద మోటు కింద నుంచి పై దాకా పై నుంచి కింద దాకా ఈ ముసలాడికి మూడో పిల్లకి ఆ కామాక్షి ఈ మీనాక్షి ఆ వనచాక్షి కళా కట్టి కొట్టుపోతుంది కళా కట్టి కొట్టుపోతుంది అంటే కడుపు తరుక్కుపోతుంది. ఏమండి నాగేశ్వరరావు గారు నన్ను పుట్టుకుని పుష్కరకాలం అయ్యిందంటే పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారండి? ఏం చెప్పనంతా నా కర్మ. ఎలా పుడతారు అంతేగా వద్దు మీరు ప్రయత్నిస్తే ఇంటే పుట్టేస్తారు. అందుకే వద్దంటున్నాను. మూట మీద ఆశపడి పెళ్లి చేసుకుంటే లోనకి వెళ్తే బయటకు వస్తాడు, బయట కూర్చుంటే లోనకి వెళ్తాడు. ఆడదాన్ని సిగ్గు పెంచేసి ఆ మూట కాస్త విప్పదీసి ఏముంది మూటలో నాకే కంగారు లేదు. గడ్డలున్నాయి ఇంకేం తెలుసు. కడుపుపోతుంది. విభూతి గడ్డలండి సీతారామయ్య గారు. మీరు వేరే అర్థం చేసుకోకండి. మీతో ఇదే అంతే, ఎప్పుడు ఇదే మీతో. అంతా నా కర్మ కాకపోతే పొద్దునగా వచ్చిలేదో మా చేతులాగా ఉన్నాడు ఏమిటి? ఏమిటా నిరుపాటు పిలవలేదురా నాయన? ఎందుక చెప్పేవరదిరా? ఎత్తలు కామాక్షమ్మ గారు. ఎత్తలు కామాక్షమ్మ గారు? అవునండి. ఆవిడింటికి ఏమిటి వెళ్ళావు? మరి ఎవరు వెళ్ళారు? పోయి కట్టలేదురా? కట్టలండి. మన రామయ్య గారి పెద్ద 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 కట్టలు ఉంటాయి, తీసుకొని పెట్టుకోవచ్చు కదండి. ఎవరింట్లో? రామయ్య గారి ఇంట్లో. రామకృష్ణ శాస్త్రా మొత్తం ఆరిపోయింది. మొత్తం ఆరిపోయింది. మొన్న గురువు గారు ఏం సమయం చూసుకుని సంభావన ఇవ్వడానికి వచ్చాడు. వాడు అసలు చెప్పకూడదు. ఏమిటండి? ఆహారం లేదురా నాయన. ఆహారం లేదు, ఆహారం కాదురా అథవా వీడికి పట్టుకోవచ్చు అసలు ముక్క రాదు. ఆహారానికి కూడా తెలియట్లేదు. ఏంటి వాడి ఆకారం చూసావా? వాడి ఆహారం చూసావా? వాడు చూసావా ఎప్పుడు తయారైపోయాడు? వాడికి కాదులే, ఒక ఎవరు టవర్ ఉంటుంది బాబు. ఆయన లేని సమయం చూస్తున్న ఏమిటి అఘాయించి ఊరే కేసులో? ఎందుకే కూరగాయల గురువుగా లేదురా? చెప్పమంటారండి? చెప్పమనే కదా నాయన అడిగింది. కొట్టరా నాయన? ఉన్న విషయం ఏమో చెప్పరా నాయన? గురువు గారు అలా వెళ్ళారండి. ఎవరు పాడుకుంటూ వెళ్ళారు అనుకున్నారండి? ఇదండి గురువు గారు అన్నారండి, నిల్లు బాబే బాలు కనుల చెల్లియా అది నీకే తెలుసు అని వెళ్ళారండి. చెల్లియా అది నీకే అసలు లేదు కానీ అసలు గురించి భూమి మీద ఆగేవాడు. బంధుడన్నం తింటే కొట్టకొట్ట అక్షరం ఒక రాత్రి మీరు చూసావా? నాగేశ్వర అన్నయ్య గారిని చూసుకునేటప్పటికి అంత నిచ్చిపాటు కొడుతున్నాడు వాడు. అన్నయ్య గారు నాకు బ్రహ్మాండంగా వాయిస్తారు. ఏం తెలుసు వీడికి? నాకు బ్రహ్మాండంగా అప్పుడు అలా పెట్టారు. కాలు ఆ విధంగా పెట్టారు. పెట్టేసరికి కామాక్షమ్మ గారు
వెండి తలుపులు ఇక్కడ మూసేసింది. అంత నొక్కి చెప్పాలా? మూసేసింది. మూసేసుకున్న తర్వాత ఏమైందిరా నాయన? వీళ్ళు ఏం చేస్తున్నారని నేను చూస్తున్నాను. ఏం నుంచి చూస్తున్నావురా నాయన? అందరం వెనకండి. ఏ రంధ్రమరా నాయన? తలుపులు అందరం వెనకండి. అదిరా స్పష్టత. స్పష్టత అనేది ఏం చావాలి? కిటికీకి రంధ్రం ఉంటే రంధ్రం ఉన్నట్టు చూస్తున్నా. చూస్తుంటే చూస్తుంటారండి. చూస్తుంటే కామాక్షమ్మ గారు పడుకున్నారు, గురువు గారు కూర్చున్నారు. అప్పుడు గురువు గారు ఒప్పుడే వచ్చాను తక్కువ సన్యాసి మళ్ళీ ఇయ్యాలి మళ్ళా. అప్పుడు నీవేం అడగలేదురా నాయన? నేను అడిగాను. ఏమని అడిగా? ఎప్పుడు చూసినా కామాక్షమ్మ గారు ఊపుతున్నారు, ఉన్నారు అమ్మగారు ఎప్పుడు ఊపుతారు అన్నాను. దానికి ఆయన ఏం సమాధానం చెప్పి వచ్చాడు? నన్ను ఊపమన్నారు. రాణి నటి వెరగొడతాను. ఒరే కేశవ, ఈ కామాక్షి, ఆ మీనాక్షి, ఈ పంకజ్ ఏం చేశారు అనుకున్నారు? ఏం చేశారు? కామాక్షమ్మ గారు ఇప్పుడు తీసేశారండి. కామాక్షమ్మ గారు ఎప్పుడు తీసేయండి ఏమిటా? గురువు గారు మాత్రం తక్కువ తిన్నారంటే ఏం చేస్తున్నాడా? ఈయన కూడా ఇప్పుడు తీసేశారు. ఏమి ఇప్పు తీసుకున్నారు? ఏమి ఎగదిగా చూస్తున్నారా? ఇప్పుడు తీసేసండి. ఏమి ఇప్పు ఓ జగత్తుగా, 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 జగత్తుగా. చెప్పి నా తల ఎక్కువరా? ఏమి ఎగదిగా చూస్తున్నారా? చెప్పి చెప్పరా? పంచాంగం కట్టండి. పంచాంగం కట్టండి. పంచాంగం కట్టండి. ఇప్పుడు తీసుకొని చూసుకుంటున్నారా? తీసేయండి. దేనికోసం రండి ఆయన? పంచిలో లింగ పూజ అంటండి. పంచాంగ పూజ ఏమిటి బాబాయ్ గారు? పంచిలో లింగ పూజ చేసి వస్తానన్నారు. పంచాంగ పూజ ఏమిటి? పంచలోలింగ పూజ ఏమిట్రా? పంచిలో లింగ పూజ అండి. పంచలోలింగ పూజ కాదురా నాయన. పంచలోహలింగ పూజ. అమ్మో, అర్థం మారిపోతుందిరా. ఒక అక్షరం మారిపోతేని. నేను పంచిలో లింగ పూజ అనుకున్నానండి. నిజం అనకూడదా? లింగం అనొచ్చు, పంచలో అనకూడదు. సందర్భాన్ని బట్టి అర్థం వేరు వస్తున్నాడు ఆయన. పంచల్ నాకు కూడా పంచిలో లింగ పూజ. లింగ పూజ కాదురా నాయన, పంచలోహ లింగ పూజ. ఏది చక్కగా చెప్పు. పంచలోహ లింగ పూజ. అంతా ఆయన తొట్టిపోయింది. అంతా ఆయన తొట్టిపోయింది. పంచలో లింగ పూజ. పంచలోహ లింగ పూజకి ముహూర్తం చూసుకుంటున్నారు అంతే. వస్తానన్నారు. వస్తానన్నారు. అమ్మగారు ఇవి ఎవరు పెట్టారండి? ఇదండి ఉయ్యూ నాగేశ్వరరావు గారిని, శాస్త్రి గారు, మా అన్నయ్య గారు, నేను ఇంకా ఎంత ప్రేమ. ఇది ఆయన పెట్టి మా మామయ్య గారు లేరు, సాంబశివరావు గారు, ఆయన నాకు పెట్టారు. అయితే మా గురువు గారు ఏం పెట్టలేదు. ఏం పెట్టినా నాయన? బామ్మ మాట విని ముసలాడైతే మూడో పిల్లని ఆలోచించకుండా చేసుకున్నాడు ఆయన. నా కర్మ కొద్ది మూట మీద హాస్పిటల్ పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నారండి. ఏం చెప్పండి నాయన? లోన కూర్చుంటే బయట కూర్చుంటాడు. ఆడదాన్ని సిగ్గు విడిచేసి బయట కూర్చుంటే మళ్ళీ లోన కూర్చుంటాడు. నా కర్మ కొద్ది తగిలేరా నాయన? ఈ ఏడు ఇప్పుడు కాదండి, అప్పుడు ఉండాలి. అప్పుడే ఉంటే ఇప్పుడు ఎందుకు ఏడుస్తాను రా కేశవ? ఎందుకని ఏడుస్తారు? అంతేరా నాయన. అమ్మగారండి ఏమిటండి గురువుగారు? ఈ రోజు మురుగని దినం కదరా నాయన. గురువు గారు తెరవండి. చచ్చిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు ఏమిటా? తెరవంటున్నారు కదండి. జనమే అమ్మో పెట్టుకున్న ఆయన పట్టుకుని చచ్చిపోయాడట్టా. జనం కాదురా నాయన, పుట్టిన దినం. అయితేనండి పిండి వంటలు ఏం చేశారండి? ఏమేమి కావాలండి? నేను నీకు వేసుతో చేశాను. అరుసులు చేశారండి. అసలు చేశాను. గారు అండి. గారు చేశాను. అయ్యో అయ్యో అయ్యో, తల్లిలాంటి దాన్ని పట్టుకుని ఏమిటి ఆకాయించు? అంటే ఏంటండి? నీ హడావిడి ఏంటి? నాకు చెప్తా. నీ హడావిడి ఏంటి? సొల్లుగారుతాడు. ఆయన నేను సరిగా చూస్తే మన సంభావిస్తాను. కొంచెం ఎంత మాట ఉన్నాడో తెలుసు. కలహకంటి నీది చాలా పెద్దది అన్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు. శాస్త్రి గారు లేరు, కాలకౌత శాస్త్రి గారు, ఆయన చాలా చిన్నది అన్నాడు. ఏం తెలుసు వీడికి? ఏం తెలుసు వీడికి? తెలియదండి. ఏమి తెలియదండి.
అయిపోయిందా? ఇంకోసారి తగ్గిపోయింది. మొదటిసారిగా తొందరగా అయిపోతుంది. కేసా కూర్చోదేమని చెప్పేసి ఏమిటా తల్లి లాంటి దాన్ని పట్టుకుని ఏమిటా అంటే ఏమిటండి? ఒరే నాయన మన పెద్దలు ఆవు కూడా ఉన్నాయి కదూ, ఆ రెండు ఎలాగో నువ్వు నేను అలాగురా నాయన. నాయన ఏం చెప్తుంది బాబాయ్? ఇది కూడా ఒక ప్రశ్న, దానికి సమాధానం చెప్తుంది. ఏ తల్లి అయినా కానీ బిడ్డకు ఆకలిస్తే ఏం చేస్తుంది? బిడ్డ కడుపు నిండుతుంది అంతే. అది మాత్రం ఏం చేస్తుంది? పాలు ఇస్తుంది. ఆకలిస్తే ఏం చేస్తుంది? ఇలాంటి బుద్ధులు ఇంకెవరు నేర్పారా నాయన? నేను నీకు పాలు కావట్లా? మరి అంత అభివృద్ధి చేశాను. నేను లోటుకి వెళ్ళి స్నానం చేసుకుంటా. గురువు గారు వస్తే నువ్వు ఇక్కడే వచ్చి చూస్తూ ఉండు. వేడిగా ఉన్నారా? ఉన్నారా? శాంతంగా ఉన్నారా? అర్థం ఎలా? వచ్చే కంటే మీరు అలాగే పిలుస్తారు కదండి. ఏ కలహం? ఇది వచ్చి విరహం. కలహం ఎవరి శాస్త్రి గారు దగ్గరికి రండి. భార్య భర్తలు అయ్యావు, ఇంకా ఏంటా దూరం? చిన్నపిల్లాడి నువ్వు దగ్గరికి రా. శాస్త్రి గారు అది అచ్చా చూసాను బాబాయ్ గారు, ఆ టీవీ చూశాను. కానీ కళ్ళు నిలబెడుతున్నా. శాస్త్రి గారు కళ్ళు నిలబెట్టిన అలా కాదు, ఇదిగో నిలబెడితే ఏంటి ఆ శబ్దం అలా వస్తుంది? వణికిపోతుంది. ఏంటి వంగకూడదు, వంగకూడదు. శబ్దం నేను నిలబెడతాను చూడండి. ఏమిటో దగ్గరికి రావయ్యా. మరి ఇవాళ ఏమన్నా గర్భాధానం పూజ ఏమన్నా చేసి మీ దగ్గరికి వస్తుంటే నాకు పుష్పమిచ్చినట్టు చూస్తుందండి. ఇందుకే కూరగాయవయ్యా, తోట కూరయ్యా. తప్పు కాదా తల్లి?